నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. 5 ప్లేసెస్లో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం phase 2 జరుగుతుంది. ఈ పర్టికులర్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది మాత్రం చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మన దగ్గర ఉన్నాయి. అందరి ఊహల్ని చెల్లా చెదురు చేసేసింది ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్సే కనుక ఇఫ్ దే కమ్ ట్రూ, ఖచ్చితంగా ఇది ఒక రకంగా సాడ్ డే చాలా మందికి విన్నర్స్కి ఇట్స్ అ గుడ్ డే. ఎగ్జిట్ పోల్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి మ్యాజిక్ ఫిగర్స్ ఎలా ఉన్నాయో లెట్ us హ్యావ్ ఎ లుక్. తమిళనాడు క్లియర్గా మనందరికీ తెలుసు, అక్కడ డిఎంకే, ఏడిఎంకే, టీవీకే పార్టీ అందరూ కంటెస్ట్ చేశారు. ఎవరు గెలుస్తారో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే తమిళనాడులో 234 చోట్ల ఎన్నికలు జరిగితే వీళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఎవరు గెలుస్తారు? ఇది పెద్ద ప్రశ్న. తర్వాత కేరళలో మనం చూసుకుంటే కనుక 140 స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. 140 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 71 మ్యాజిక్ ఫిగర్. ఎవరు గెలుస్తారు? ఈ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఈరోజు 2వ విడత ఎన్నికలు జరిగినాయి. ఫైనల్ ఫేజ్ ఈరోజు జరిగింది. 294 చోట్ల అక్కడ ఎన్నికలు జరగగా 148 మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వాలి. మళ్ళీ అలాగే చూసుకుంటే మనం పుడిచెరిలో మనం చూసుకుంటే 30 చోట్ల ఎన్నికలు జరగగా 16 మ్యాజిక్ ఫిగర్. ఎవరు గెలుస్తారు ఈ మ్యాజిక్ ఫిగర్? అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే అస్సాంలో 126 చోట్ల ఎన్నికలు జరిగినాయి. 64 మ్యాజిక్ ఫిగర్. ఎవరు రీచ్ అవుతారు ఈ మ్యాజిక్ ఫిగర్స్? ఇది ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ముందున్న ప్రశ్న. వెస్ట్ బెంగాల్లో ఏకంగా ఫస్ట్ ఫేజ్లో 93%, తమిళనాడులో 85% ఓట్ల పర్సంటేజ్ నమోదైంది. ఈ రోజు చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు తీసుకొచ్చిన ఎగ్జిట్ పోల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. లెట్స్ గో టు పంచ్ పటాకా. అస్సలు ఆలస్యం చేయొద్దు. బెట్టింగ్ ఎవరైనా వేసారా? మునిగిపోయారే, ఎందుకంటే అన్ని తలకిందులైనవి. లెట్స్ గో నౌ. వెస్ట్ బెంగాల్ ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్ చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఎస్, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి 130 నుంచి 140 స్థానాలు రావచ్చని వీళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ సెకండ్ ఫేజ్ ఉంది. ఇది యాజ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ 29th వరకు చేశారు ఈ సర్వే. మొన్న ఎన్నికలు జరిగింది. సెకండ్ ఫేజ్ ఇంకా మారుతుందేమో చూడాలి. బీజేపీ 150 నుంచి 120 మ్యాజిక్ ఫిగర్ క్లీన్ స్వీప్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఐఎన్సి 2 to 4, అదర్స్ 4 to 6, టోటల్ 294 సీట్స్ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మార్జిన్ కూడా పెద్దగా లేదు. 140, 150, ఇట్స్ 1% రేషియోస్తో ఇక్కడ మిస్ అయ్యారనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్లో చూసుకుంటే కనుక భాజపాకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, తృణమూల్ కాంగ్రెస్కి 43 మ్యాక్సిమం వస్తే భాజపాకి 43తో స్టార్టింగ్ ఉంది. భాజపా 43 to 45%. దెన్ ఇన్ ద లీడ్ బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ 40 నుంచి 43, ఐఎన్సి 3 నుంచి 6, అదర్స్ 8 నుంచి 10%. వెస్ట్ బెంగాల్లో ఎవరు ఊహించినట్టే దీదీ పవర్లోకి వస్తుందని చాలా మంది ఆంటిసిపేట్ చేశారు. నో, బట్ నరేంద్ర మోడీ ప్రచారం చాలా గట్టిగా జరిగినట్టుంది. ఇక్కడ స్లైట్ ఎడ్జ్లో బీజేపీ గెలవటానికి ఆస్కారం కనిపిస్తుందని చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం. సో ఫార్ నౌ వెస్ట్ బెంగాల్ ఈస్ బీజేపీ విన్నింగ్ సైన్ కనిపిస్తుంది. ఫర్ దీదీ ఇట్స్ అ బ్యాడ్ డే. 4th టైం సీఎం అయి ఉండేది దీదీ కనుక ఈ ఎలక్షన్లో గెలుచుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ థంపింగ్ థింగ్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అవనండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అవనండి. 4th టైం సీఎం అయిన సీఎంస్ చాలా తక్కువ ఉన్నారు. మేబీ 3 అయి ఉండేవాళ్ళు ఈవిడ కనుక గెలుచుంటే. బట్ ఇట్స్ అ బ్యాడ్ టైం అకార్డింగ్ టు చాణక్య స్ట్రాటజీ సర్వే. ఇప్పుడు చాలా మంది విపరీతంగా బెట్టింగ్ వేసుకున్న స్టేట్ తమిళనాడు. డిప్యూటీ సీఎం అన్నారు విజయ్ని, సీఎం అన్నారు నేను కూడా అనుకున్నాను బయట చూసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. అండ్ పవర్ షేరింగ్లోకి విజయ్ వెళ్తాడు. కానీ ఈరోజు మొత్తం గణాంకాలు మారిపోయినాయి. డిఎంకే 145 to 160 ప్లేసెస్లో గెలవచ్చని చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చారు. ఏఐడిఎంకే 50 నుంచి 65. ఇక్కడ ఎక్కడా కూడా ఎన్డీఏ హవా తుస్మంది. నో మోర్ ఎన్డీఏ అన్నారు తమిళనాడులో. అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీకే పార్టీ విజయ్ విజిలేసుకుంటూ ప్రచారం చేస్తూ ఎన్ని చేసినా కూడా 13 నుంచి 18 స్థానాలు వరకే గెలవచ్చు. అంటే లిటరలీ ఇప్పుడు ఏఐడిఎంకే విజయ్ కలిసినా కూడా దెర్ ఇస్ ఆఫ్ నో యూజ్. ఇక్కడ డిఎంకే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటి
వాళ్ళు థంపింగ్లో మినిమమే 145 చూపిస్తున్నారు చాణక్య స్ట్రాటజీ వాళ్ళు. అదే రియాలిటీలోకి వస్తే ఎవరు సహాయం అక్కర్లేదు స్టాలిన్కి. కేక్ వాక్ స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోతూ ఉండొచ్చు. అదర్స్ 5 నుంచి 8. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూస్తే కనుక డిఎంకేకి 42 నుంచి 46 ఉందండి. ఇక్కడ ఏఐడిఎంకేకి 36 to 40, అంటే 2% నుంచి 5% వరకు ఓట్లు తేడా వచ్చింది ఇక్కడ. ఇట్స్ అ మేజర్ థింగ్ యాక్చువల్లీ. అండ్ టీవీకేకి 12 నుంచి 16. ప్రీ పోల్స్కి నియరింగ్ గానే ఉన్నాడు, కానీ ప్రీ పోల్స్లో అతనికి సింగిల్ డిజిట్ వస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో చూస్తే విజయ్ డబుల్ డిజిట్కి వెళ్ళిపోయాడు. అండ్ అదర్స్ 4 to 6%. ఇట్స్ అ వెరీ సాడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద జెన్జీస్. ఎవరైతే టీవీకే పార్టీ విజయ్ కోసం ఓట్లు వేశారో వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఒక డిస్టెస్ట్ మూమెంట్. ఈసారి డిఎంకేకే పదవి ఇచ్చి ప్రభుత్వం ఫామ్ చేయడానికి పర్మిషన్ తమిళనాడులో ఇచ్చినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ చాణక్య స్ట్రాటజీ సర్వే. బట్ వీ హ్యావ్ టు ఈవెన్ థింక్ డిఎంకే పార్టీ కనుక తమిళనాడులో ఉంటే డీలిమిటేషన్ అద్దుకోవడానికి ఒక స్ట్రాంగ్ వాయిస్ కింద స్టాలిన్ ఉంటారు. సో వెన్ స్టాలిన్ ఇస్ దేర్, ఈ డీలిమిటేషన్కి సౌత్ నుంచి గట్టి వాయిస్ వినపడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో ఇఫ్ ఇట్ ఈస్ విజయ్ ఆర్ ఏడిఎంకే, ఇట్ వుడ్ హావ్ బీన్ నాట్ ద సేమ్ సిచ్యువేషన్. ఏడిఎంకే అయితే డీలిమిటేషన్ అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఫర్ తమిళనాడు, ఎస్, ఇట్ ఈస్ డిఎంకే. దే ఆర్ ఇన్ ద విన్నింగ్ ఎడ్జ్ అకార్డింగ్ టు చాణక్య స్ట్రాటజీస్ సర్వే. వెరీ సాడ్ మూమెంట్ ఫర్ ఆల్ విజయ్ ఫ్యాన్స్. జెన్జీస్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు విజయ్కి ఓట్లేసామన్నారు. కానీ ఇక్కడ పర్సంటేజ్ రూపేణ చూస్తే మాత్రం 12 నుంచి 16. మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ టు బి అ కింగ్ మేకర్. ఫర్ నౌ నో. ఇప్పుడు మన ముందు కేరళలో ఎవరు గెలుస్తారనేది కూడా ఉత్కంఠ ఉంది. ఇక్కడ చూసుకుంటే యూడిఎఫ్ 70 to 80 స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉంది. ఎస్, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంది అకార్డింగ్ టు చాణక్య స్ట్రాటజీ సర్వే. ఎల్డిఎఫ్ 55 to 64 మాత్రమే. అండ్ ఎన్డీఏ 1 నుంచి 3, వెరీ బ్యాడ్ పొజిషన్ ఇన్ కేరళ. అదర్స్ 2 to 4. పర్సంటేజ్ వైజ్ గా మనం చూసుకుంటే కనుక ఎల్డిఎఫ్కి 39 to 43%. ఇక్కడ చూస్తే మార్జినల్ పర్సంటేజ్ లో మిస్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ కూడా యూడిఎఫ్కి 44 to 46%. దే ఆర్ మోస్ట్లీ ఫార్మింగ్ ద గవర్నమెంట్. ఎన్డీఏ 8 నుంచి 10% సరిపోదు, దే హ్యావ్ టు వర్క్ హార్డ్. అదర్స్ 3 to 4. బట్ కేరళలో ఈరోజు చూసుకుంటే ఎస్, ఎన్డీఏ ఇస్ డౌన్, యూడిఎఫ్ ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. అండ్ ఇక్కడ వీళ్ళకి మెజారిటీ కూడా సింగిల్ మెజారిటీతో వీళ్ళు పుల్అప్ చేస్తారు. దెర్ ఇస్ నో బిగ్ నీడ్ ఆఫ్ ఎనీ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేశారు కాబట్టి ఎవరి హెల్ప్ కూడా అక్కర్లేదు అదర్స్ది. They might get more strong. For Kerala, it is UDF. It is not for LDF. పుడుచేరిలో ఇప్పుడు మన దగ్గర ఎక్స్పెక్టెడ్ సీట్ ప్రొజెక్షన్ ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ సర్కార్ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు అనిపిస్తుంది. 17 నుంచి 20 స్థానాలు వీళ్ళు గెలుచుకునే ఆస్కారం కనిపిస్తుంది. ఎస్పీఏ 9 to 3, టీవీకే ప్లస్ 0 to 1 అండ్ అదర్స్ 0. ఇక్కడ ఓట్ షేర్లోకి వెళ్ళామనుకోండి, టీవీకే ప్లస్ ఇక్కడ 6 to 7% కనిపిస్తుంది. ఎన్డీఏ 44 to 47, ఎస్పీఏ 38 to 42. ఇక్కడ కూడా కొంచెం మార్జిన్ కాదు, బాగానే మార్జిన్ డిఫరెన్స్ ఉంది. అదర్స్ 1 to 2%. ఎస్, పుడుచేరిలో ఇట్ ఈస్ ఎన్డీఏ దట్ ఈస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. లుక్స్ లైక్ ద వేవ్ ఇస్ హై ఫర్ ఎన్డీఏ. ఇప్పటిదాకా మనం చూస్తున్న దాంట్లో వెస్ట్ బెంగాల్ వాజ్ అన్ ఎక్స్పెక్టెడ్ ప్లేస్, బట్ అది కూడా ఈరోజు బీజేపీ కైవసం అవటం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పుడుచేరి చూస్తున్నాం, ఎన్డీఏ కైవసం అవటం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇప్పుడు అస్సాంలో ఎలా ఉందన్నది. ఇప్పుడు అస్సాంలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెరీ గుడ్. ఎన్డీఏ 88 to 98 హవా కొనసాగుతూనే ఉంది. ఏఎస్ఎం 22 to 32, అదర్స్ 3 to 5. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే అస్సాంలో ఎన్డీఏకి 48 to 50%, అంటే 50% మంది నియరింగ్గా ఎన్డీఏకి ఓటేశారు. ఏఎస్ఎం 38 to 45%, అదర్స్ 8 to 10. నో డౌట్ అస్సాం హిస్టరీ మళ్ళీ ఎన్డీఏ. లుక్స్ లైక్ ఎన్డీఏ is sweeping everywhere. It's sweeping everywhere. Right? You take Assam or you take Puducherry or you take West Bengal. ఎక్కడ చూసినా వీళ్ళ హవా కొనసాగుతూనే ఉంది. బట్ తమిళనాడు పాలిటిక్స్ మాత్రం ఎవరు ఊహించలేదు. అట్లీస్ట్ దే ఎక్స్పెక్టెడ్ విజయ్ టు బి అ కింగ్ మేకర్, ఇఫ్ నాట్ కింగ్, బట్ హీ హెస్ బికమ్ నథింగ్, లిటరలీ నథింగ్. జనాలు జెన్జీలు కష్టపడి ఓట్లేశారన్నదంతా ఒక బోగస్ వార్త. ఇతనికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నది కూడా ఈరోజు ప్రచారం ఉందంతా బోగస్ వార్త. ఇప్పుడు చూస్తున్న ఫలితాలు చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ ఫలితాలు. అండ్ వెస్ట్ బెంగాల్లో దేర్ మైట్ బి అన్ అబరేషన్ బికాస్ phase 2 ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇట్ ఇస్ టఫ్ టు టెల్ హూ విల్ విన్ ఇన్ వెస్ట్ బెంగాల్. రేపు వెస్ట్ బెంగాల్ గురించి కంప్లీట్ డైసెక్షన్ మీ ముందుకు తీసుకొస్తాం. అంటిల్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.